హనుమకొండ జిల్లా హుజూరాబాద్ పరకాల ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న కెనాల్ వద్ద మోటార్లు వరుసగా సూర్యులకు గురవుతున్నాయి. దీంతో కమలాపూర్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 11 మోటార్లు సూర్యుకి గురైనట్టు తెలిపారు. కెనాల్లోని నీటిని మోటార్ల ద్వారా రైతులు పంట పొలాలకు అందిస్తున్నారు. ఒక్కో మోటార్ 10,000 రూపాయలు పెట్టి కొనుక్కొస్తే తీసుకొచ్చిన మరుసటి రోజే సూర్యులకు గురవుతుండడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొలం పార్కానికి మోటార్లు బిగించుకొని 6 గాలం కష్టం చేసి నిద్ర ఆగారాలు లేక కాలువ వెంబడి తిరుక్కుంటూ ఇదే దొంగతనాలు గత 2 ఏళ్ళుగా జరుగుతున్నాయి. దాదాపుగా మా రైతులై 15-20 మంది రైతులై ఒక 15-16 మోటార్లు పోయినాయి. అప్పటి నుండి మేము పిటిషన్లు ఇస్తూనే ఉన్నాము, అధికారులు స్పందించడం లేదు. మరి ఈ మండలి హెడ్‌క్వార్టర్ ఈ అంచునే ఇట్లా ఈ దొంగతనాలు జరిగితే ఇంకా మారుమూరు గ్రామాలల్లో మారుమూరు ప్రాంతాలల్లో ఇంకా ఏం జరుగుతుంది అనేది ఇంకా మేము బాధపడుతున్నాము. ఇంత 24 గంటలు ఇంత పర్కాల్ హుజూరాబాద్ ప్రధాన రహదారి పైన 24 గంటలు వెహికల్స్ అన్నీ నడుస్తున్నా కూడా వాళ్ళు గింత భయం లేకుండా మోటార్లను ఎత్తుకెళ్తున్నారు. ఇది మాకు 6 గాలం కష్టపడి మేము పంటలు తీసుకుందాం అనుకుంటే చివరకు రైతుకు గిట్టుబాటు ధర లేక అట్లా ఆత్మహత్యలు చేసుకుంటా అంటే మధ్యనే పంట మధ్యనే ఈ మోటార్లు పోవడం ఇంకా మేము క్షీణించి మనోవేదనకు గురవుతున్నాము. మోటార్లు పొలం పార్కానికి మోటార్లు బిగించుకొని